జనవరి 15వ తేదీ సంక్రాంతి తర్వాత తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు, నమ్మలేని పరిణామాలు. జనవరి 15వ తేదీ సంక్రాంతి తర్వాత నుండి కూడా తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాశి వారి గురించి తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తారు. ఈ రాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా కూడా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని కూడా వీరు సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయండి. మీ పనితీరుకు మీకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు కూడా మీకు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నారు ఒక ముఖ్యమైన పని విజయవంతంగా ఈ సమయంలో పూర్తి చేస్తారు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచి జరుగుతుంది. ఇది చాలా శ్రేష్టమైన కాలం. విజయసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని వీరు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుపుకుపోతారు. మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు కలిగి ఉంటాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. ఒక సంఘటన మీకు మనస్సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుందండి. తులారాశి జనవరి నెల 2024లో ఈ రాశి వారికి గ్రహాల సంచారం వివిధ మార్పులకు సూచిస్తుంది. జనవరి 7వ తేదీన బుధుడు 2వ ఇల్లువైన వృశ్చిక రాశి నుండి 3వ ఇల్లువైన ధనస్సు రాశికి మారనున్నాడు. ఇది సంభాషణలపైన, ముఖ్యంగా సోదరులతో లేదా స్థానిక సమాజంలో ఉండి చిన్న చిన్న ప్రయాణాలకు ప్రేరణ కూడా ఇవ్వవచ్చు. జనవరి 15న సూర్యుడు 3వ ఇల్లువైన ధనస్సు రాశి నుండి 4వ ఇల్లువైన మకర రాశికి మారుతాడు. ఇది కుటుంబం, ఇంటి మరియు భావోద్వేగ ఆధారాలపైన దృష్టిని పెట్టవచ్చు. జనవరి 18న శుక్రుడు తులారాశి యొక్క అధిపతి గ్రహం 2వ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి 3వ ఇల్లు అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది రోజువారీ పరిసరాలలో సామరస్యపూర్వక సంభాషణలను మరియు పరిచయాలను మెరుగుపరచవచ్చు. ధనుస్సు రాశిలో 3వ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది సంభాషణలలో స్థిరత్వం మరియు సాధ్యమైన ఉత్కంఠను కలిగించవచ్చు. గురువు మేషరాశిలో 7వ ఇల్లును, రాహు మీనరాశిలో 6వ ఇల్లును, కేతువు కన్యారాశిలో 12వ ఇంటిని మరియు శని కుంభరాశిలో 5వ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుందండి. పనివారీగా మీకు మంచి సమయం కూడా ఉంటుంది. పనివారం, పని ఒత్తిడి కూడా తక్కువగా ఉంటాయి. పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా మీకు ఉంటాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా మీ సహోద్యోగులతో కొన్ని అపార్థాలు లేదా మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు కూడా ఉండవచ్చు. ఈ నెల 3వ వారంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ నెల కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ఇది తాత్కాలిక సమస్య కాబట్టి పరిస్థితి ఒక వారంలో సాధారణ స్థితికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక దేనిని కూడా సీరియస్గా తీసుకోవద్దని సూచన. ఈ నెలలో ప్రయాణాలు అధికంగా ఉంటాయండి. బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు. కోపం, ఆవేశం తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఎటువంటి ముఖ్యమైన సమస్యలు కూడా ఉండవు. అయితే భావోద్వేగాలు మరియు నాడీ సంబంధిత సమస్యల విషయంలో మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రక్తపోటు మొదలైన వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా మీరు బాధింపబడవచ్చు. ఈ నెలలో వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యంగా ప్రథమార్థంలో వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారంలో వృద్ధిని కూడా చూస్తారు. ద్వితీయార్థంలో మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కొంత వ్యతిరేక ప్రచారం కూడా కలిగి ఉండవచ్చు. ఈ సమస్య గురించి కొంచెం మీరు జాగ్రత్త వహించండి మరియు మీ వినియోగదారులతో లేదా వ్యాపార భాగస్వామ్యులతో అనవసరమైన వాగ్వివాదాలు అసలు పెట్టుకోవద్దని సూచన. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అయితే లభిస్తుంది. వీరికి టీచర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మరియు ఫలితంగా పరీక్షలలో మంచి స్కోరు కూడా సాధించడానికి దోహదపడుతుంది. సరైన విద్యా సంస్థలలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసేవారు దీనికి సంబంధించి కొన్ని శుభవార్తలను కూడా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఏమిటో తెలుసుకుందాం. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగము వర్తిస్తుంది. జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. వైరి వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్ముడుగా ఒకటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది అయితే ఉండదండి. తులారాశి వారు సొంత వర్గము బయటపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. న్యాయపరమైన విషయాల జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి శాశ్వతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఈ రాశి వారికి బంధువర్గంతో విభేదాలు తులారాశి వారికి ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమిస్తారు. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినా లేదా పెరుగును దానం ఇవ్వండి. ఇలా చేయడం వలన మీకు జీవితంలో మంచి ఫలితాలు లభిస్తాయి. చూసారు కదండి, తులారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.